ఫైనల్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ తనూజాలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది. ఈ 10 వీక్స్‌లో ఎప్పుడూ లేనంత నెగటివిటీ ఈ 10థ్ వీక్‌లోనే పెంచుకుంది. అన్నీ మర్చిపోయి మాట్లాడుతుందా? లేక తను మాట్లాడేదే నిజం అనుకుంటుందా? మేబీ మూవీస్‌లో ప్రిన్సెస్‌కు తను ఏది కోరకుండానే అందరూ ప్రిన్సెస్ మనసులో ఇలా అనుకోగానే అలా అన్నీ చేసేస్తారు కదా! అలా నాకు కూడా జరగాలి. అప్పుడు అది సపోర్ట్ అంటాను అని ఏమైనా తన రూల్ బుక్‌లో రాసుకుందో ఏమో తెలియదు. కానీ ఎవరో ఒకరు ఎంతో కొంత సపోర్ట్ చేస్తూనే వస్తున్నా నాకు ఏ సపోర్ట్ లేదు అనడం వెరీ రాంగ్. ఫ్యామిలీ వీక్ తర్వాత అయినా ఇలా అనడం మానేస్తుందేమో చూడాలి. లేదంటే ఈ ఒక్క వీక్‌లోనే విన్నింగ్‌కు చాలా దూరంగా వెళ్ళింది. మారకపోతే విన్నర్ కాదు కదా! రన్నర్ కూడా అవ్వలేదు అనిపిస్తుంది. కర్మేంటంటే ఈ సీజన్‌లో పర్ఫెక్ట్ విన్నర్ మెటీరియల్ అని ఎవరు ఇప్పటివరకు డిసైడ్ అవ్వలేదు. అందరిలో పాజిటివ్స్ ఎలా ఉన్నాయో నెగెటివ్స్ అలానే ఉన్నాయి. అందుకే ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు టాప్ 1లో ఉన్న తనుజ వెనక్కి వెళ్ళడంతో ఆ ప్లేస్‌లోకి ఎవరు వస్తారు? కళ్యాణ్ ఉంటాడా? లేక ఇమాన్యుయల్, డిమాండ్‌లలో ఎవరైనా ఉంటారా? అంటే మేబీ ఉండొచ్చు కూడా. ఇవాల్టి నామినేషన్స్ తర్వాత కొంత చేంజ్ రావచ్చు. ఇన్ని వీక్స్ తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్స్‌లోకి రావడం, డెమాన్ కళ్యాణ్ అండ్ రీతులను నామినేట్ చేయడం చూద్దాం ఏం జరగబోతుంది. మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.